అనాలిసిస్ కాపు వర్సెస్ రెడ్డి ఇది ఎప్పటి నుంచో వస్తున్నదే, కానీ ఈ మధ్యకాలంలో చాలా వింత వింతగా జరుగుతున్న ప్రచారాల నేపథ్యం. అసలు ఏంటి కాపు వర్సెస్ రెడ్డి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో కాపులు రెడ్లే ఉన్నారా? మిగతా వాళ్ళు ఎవరు లేరా? మిగతా ఓట్లు ఎవరికి అవసరం లేదా? ఎందుకు ఈ ప్రచారం సాగిస్తున్నారు? ఇప్పుడు ఏంటంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ సామాజిక వర్గం మెజారిటీ రెడ్డి సామాజిక వర్గానికి వైఎస్ఆర్సీపీ పదవులు ఇచ్చిందని ఇదని చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అప్పట్లో. ఎవరు కాదని లేదు, ఆ అధికారులు కానివ్వండి ఇంకోరు కానివ్వండి. సరే, ఈ టీడీపీ ఉన్నప్పుడు కమ్మ సామాజిక వర్గానికి వాళ్ళు ఇచ్చుకుంటారు అని చెప్పి ప్రచారాలు జరుగుతుంటాయి. సో డేటాలు ఉంటాయి, ఏది నిజమో ఏది అబద్ధమో అది కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏంటంటే రెడ్డిలు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారట, కాపులు యాక్టివ్ అయ్యారట. అంటే వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు రెడ్డిలు యాక్టివ్గా ఉన్నారు, కాపులు అంతగా యాక్టివ్గా లేరు, లేకపోతే ఆయనకి అంత ప్రయారిటీ లేదు అని. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా కాపులు రేజ్ అవుతున్నారట, రెడ్డిలు అందరూ సైలెంట్ మోడ్లో ఉంటున్నారట. ఎందుకు ఇది? ఎందుకు ఉండాల్సి వస్తుంది? కాపులే ప్రధాన టార్గెట్గా ఎందుకు ఉంటున్నారు? కాపు సామాజిక వర్గం వాళ్ళే కాపు నేతలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే అంబటి రాంబాబు గారు అవనివ్వండి, పేరు నాని గారు అవనివ్వండి, వీళ్ళు చాలా స్పీడ్గా మాట్లాడతారు. సో ప్రతిదానికి ఇప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్లకి రోజు తప్పి రోజన్నా వస్తున్నారు, ఒక్కోసారి రోజు వస్తున్నారు. ఏదైనా సరే వాళ్ళే తీసుకుంటున్నారు, అంటే వాళ్ళే ఆ కళ్యాణాలని హ్యాండిల్ చేస్తున్నారా అన్నది. జగన్మోహన్ రెడ్డి గారు సరే, ఆయన వెహికల్ అయింది, సీఎం స్థాయి వ్యక్తులు కాదు కాబట్టి వీళ్ళు ఈ ప్రచారం జరుగుతున్నారు. కానీ దీనికి ఒక ఇన్సైడ్ ఉంది అని. ఏంటో ఇన్సైడు? పవన్ కళ్యాణ్ గారు టార్గెట్గా పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పెట్టాలి, లేకపోతే సామాజిక వర్గంలో ఏదైనా కొద్దిగా గ్యాప్ తీసుకురావాలి. ఒకటే టార్గెట్ అండి. రాజకీయ నాయకులు అందరూ కూడా ఒకే టార్గెట్ మీద ఉంటారు. అదేమి రైటు రాంగు అని కాదు. మీరు అందరూ కలిసి ఉండండి, మమ్మల్ని ఓడించండి అంటే అది ఎలా అవుతుంది? ఖచ్చితంగా ఏదో రకంగా విభేదాలు తేవాలనుకుంటారు, ఏదో రకంగా గెలవాలనుకుంటారు. ఇదంతా సామాన్యంగా జరిగే అంశమే. ఇందులో తప్పు ఉంటుందా ఒప్పు ఉంటుందా అన్నది పక్కన పెడితే, విద్వేషాలు కులాల మధ్య మతాల మధ్య రెచ్చగొట్టే విధంగా చేస్తే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎవరు చెల్లించుకోవాలి? ఆ ప్రాంతానికో, ఆ నియోజకవర్గానికో, లేకపోతే ఆ రాజకీయ నాయకుడికో కాదు, రాష్ట్రానికి ఇబ్బందికర పరిస్థితులు. ఒక్క వివాదం, ఒక్క గొడవ రాష్ట్రం అల్లకొల్లం అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. గతం చెప్తున్న సత్యాలు ఇవన్నీ కూడా. సో కొన్నాళ్ళు ముద్రగడ పద్మనాభం గారు, ఆ తర్వాత ఎన్నికల ముందు అయితే అసలు చెప్పనవసరం లేదు, వంగా గీత గారని వాళ్ళని వీళ్ళని అసలు పవన్ కళ్యాణ్ గారు అక్కడ నుంచోవడం చాలా 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 జరిగినాయి. కానీ కాపు సామాజిక వర్గం 80 to 90% మొన్న అయితే పవన్ కళ్యాణ్ గారు కూటమితోటే ఉంది. లేకపోతే ఎంత అద్భుతమైన బంపర్ మెజారిటీ రాదు. 164 సీట్లు అంటే కల్లో కూడా ఎవరు ఊహించలేంది. చాలా అద్భుతమైన విన్నింగ్ అది. సో ఎవరో కాదనలేంది. అది అలా గెలిచారంటే దాని అర్థం ఏంటి? అన్ని సామాజిక వర్గాలు మెజారిటీ పీపుల్ వీళ్ళని ఆదరించారు, మెజారిటీ పీపుల్ వీళ్ళు గుండెల్లో పెట్టుకున్నారు, మెజారిటీ పీపుల్ వీళ్ళు తలకెక్కి ఉన్నారు, వీళ్ళు మోసారు, గెలిపించుకున్నారు. సో మిగతా సామాజిక వర్గాలన్నీ కూడా కొద్దిగా స్ప్లిట్ అయినా సరే మెజారిటీ వీళ్ళు ఉన్నారు కాబట్టి వారు వన్ సైడ్ అయిపోయింది. ఇది అందరూ కూడా ఒప్పుకోతగిందే. ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఈ సామాజిక వర్గం ఏదో ఫోకస్ పెడుతున్నారు? కొన్ని అంశాలు ఉంటాయి. ఇదిగో కమ్మోళ్ళేమోని కాపులను కొట్టేశారు. గత 2-3 రోజులు పెట్టి చూస్తున్నాం, ఇంతకుముందు అలా జరిగినాయి. టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళని కొడుతున్నారు, టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళని పరుగులు పెట్టిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా ఇది రాష్ట్రానికి మంచిది కాదు. ఎవరు ఏదైనా సరే నిజంగా తప్పు చేశారనుకోండి, అది కమ్మ ఏంటి, రెడ్డి ఏంటి, కాపు ఏంటి, రాజు ఏంటి, బీసీ ఏంటి, ఎస్సీ ఏంటి, ఎస్టీ ఏంటి? తప్పు చేసినోడు కులం చూడకూడదు, ఆడు చేసిన తప్పునే చూడాలి. అది ఏ కులం అయినా సరే, అది కమ్మ కులం అవనియండి, రెడ్డి కులం అవనియండి, కాపు కులం అవనియండి, ఎవరైనా సరే ఆడు చేసిన తప్పుని చూడండి, ఆడు చేసిన తప్పుని ఎత్తి చూపండి, వాడు చేసిన తప్పుకి శిక్ష పడేలా చూడండి. అంతేగాని కాపుని కమ్మ కొట్టాడు, కమ్మనేమోని రెడ్డి కొట్టాడు, రెడ్డినేమోని బీసీ కొట్టాడు, ఇవెందుకు వస్తున్నాయి? ఎవరు ఆ వ్యక్తులు? ఏం తప్పు చేశారు? అసలు ఎందుకు జరిగింది ఆ తప్పు? సో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తుంది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేనలను కొడుతున్నారు, కాపుల్ని కమ్మలు కొడుతున్నారు, కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు, నియోజకవర్గాల్లో అల్లకల్లోలం అయిపోతున్నారు. ఇది ఎక్కడైనా ఎప్పుడైనా ఏ పార్టీ ఉన్నా ఏ రాష్ట్రంలో అయినా చెదురుమదురు సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి వాళ్ళని కొట్టిరా అని చెప్పరు, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఫోన్ చేసి వీళ్ళని కొట్టిరా అని ఆయన చెప్పడు, పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు తిరగబడండి అని ఈయన చెప్పడు.
పల్లెటూరులోని ముఖ్యంగా పంచాయతీల్లో గ్రామాల్లో ఉద్రిక్తలు చాలా ఎక్కువ ఉంటాయి, చాలా సెన్సిటివ్గా ఉంటారు వాళ్ళు. చిన్న విషయమైనా సరే ఊరంతా ఏకమైపోతుంది. దాన్ని కులాలకి డైవర్ట్ చేసి ఏదో జరిగిపోతుంది, లేకపోతే కాపుల్ని అనగదొక్కుతున్నారు, కాపులనేమని పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవట్లేదంటే మొన్న ఆయన ఒకటే సమాధానం చెప్పాడు, మీ ఆత్మగౌరవానికి దెబ్బతినే విధంగా చేస్తే నేను ఊరుకోను అన్నాడు. అది ఎవరినో హెచ్చరించడం కాదు, వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తారు, లోకేష్ గారు అదే చెప్తారు. వాళ్ళ పార్టీ శ్రేణుల ఆత్మగౌరవం దెబ్బతిన్నదనుకోండి ఏదైనా డిసిషన్ తీసుకుంటారు, అదేం తప్పేం కాదే, అదేదో విడిపోతామని చెప్పడం కాదే. అదే టైంలో ఏం చెప్పారు, 15 సంవత్సరాలు కలిసి ఉంటాం, అది డైజెస్ట్ అవ్వట్లేదేమో కొంతమందికి. 15 సంవత్సరాలు ఉంటే ఎలాగా, మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, మనం మళ్ళీ అధికారంలోకి రాలేదేమో భయం ఉందా? సరే భయం ఉంటే వేరే రకంగా చేయండి, లేకపోతే ఇంకో రకంగా మాట్లాడండి, కానీ ఈ చిచ్చులు పెట్టొద్దు, ఈ కులాల మధ్య కుంపట్లు తీసుకురావద్దు. ఇది రాష్ట్రానికి మంచిది కాదు. విభజన ఆంధ్రప్రదేశ్ చాలా ఇక్కట్లో ఉంది, చాలా ఇబ్బందుల్లో ఉంది, చాలా కష్టాల్లో ఉంది. ఆర్థిక పరంగా అవనియండి, అభివృద్ధి పరంగా అవనియండి. ఇప్పుడు యుద్ధాల బారిన పడి ఇంకా మునుగుతుంది చాలా రాష్ట్రాలు, ఇది ఒకటే అని కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా రెచ్చగొట్టే విధంగా చేయొద్దు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే విధంగా ఏ కుట్రలు ఏ చర్యలు తీసుకోకూడదని భావిద్దాం. మరి ఈ రకంగానే మళ్ళీ చిచ్చులు